పరమాత్మ గురించి, సృష్టి గురించి, నేను ఎవరు మరియు మరణానంతరము జీవాత్మ ప్రయాణం లేక పునర్జన్మల గురించి తెలుసుకోవాలి అని కోరుకునే వారికి శతకోటి ప్రణామాలు. మహాభారత యుద్ధ ప్రారంభానికి ముందు దుఃఖితుడైన అర్జునుడికి శ్రీకృష్ణ పరమాత్మ ఉపదేశించిన ఈ భగవద్గీత భూమిపై ఉన్న ప్రతి మనిషికి మహోన్నతమైన మార్గదర్శకము. పరమాత్మ, విశ్వము మరియు మనస్సు ఈ మూడింటి అనుసంధానమే ఈ భగవద్గీత. కావున శ్రీకృష్ణ పరమాత్మ ఈ భగవద్గీతను నీకే ఉపదేశిస్తూ ఉన్నాడు అనే దృఢమైన భావముతో నీవు ఈ భగవద్గీతను అర్థం చేసుకోవాలి. అనంతమైన పరమాత్మలో అణుమాత్రంగా వ్యక్తమై ఉన్న సమస్త చరాచర జగత్తులో ఉన్న మానవులు కూడా పరమాత్మ స్వరూపులుగా భావించి నాలో ఆధ్యాత్మిక అహంకారము అణుమాత్రము కూడా లేకుండా ప్రతి ఒక్కరిని చేతులు జోడించి నమస్కరించి వేడుకుంటూ ఉన్నాను. ఈ వీడియోలో శ్రీకృష్ణ పరమాత్మ సమస్త మానవాళికి కూడా విముక్తి కలిగించే భగవద్గీత సారాంశము అయిన ప్రతి అక్షరము, ప్రతి పదము, ప్రతి మాట కోహినూర్ వజ్రము కన్నా చాలా గొప్ప విలువైనదిగా భావించి మీరు ఈ వీడియోలను పూర్తిగా అర్థము చేసుకొని మోక్ష మార్గమునకు చేరడమే కాకుండా ఈ వీడియోలను ప్రతి ఒక్కరికి మరియు వీలైనంత ఎక్కువ మందికి ఈ వీడియోలను షేర్ చేసి ఈ ఆధ్యాత్మిక మహాయాత్రలో మీరు కూడా భాగస్వాములు కావాలని వేడుకుంటున్నాను. 5వ అధ్యాయము కర్మ సన్యాస యోగము. ఈ అధ్యాయము కర్మ సన్యాస మార్గాన్ని వివరిస్తుంది. కర్మ సన్యాసులు ఇంద్రియ మనోబుద్ధుల నియంత్రణకు ఎన్నో నిష్టలు పాటిస్తారు. వారు బాహ్యమైన భోగ సంబంధ అన్ని తలంపులను త్యజించి కామ, క్రోధ, భయముల నుండి స్వేచ్ఛ పొందుతారు. ఈ నిష్టలన్నిటినీ భగవద్భక్తితో సంపూర్ణము చేసి శాశ్వతమైన శాంతిని పొందుతారు. కర్మ సన్యాస మార్గము మరియు కర్మయోగము రెండు సర్వోన్నత లక్ష్యము వైపు దారి తీస్తాయి. కానీ కర్మయోగము అనేది కర్మ సన్యాసము కంటే శ్రేష్టమైనది. దేనిని ద్వేషింపక, దేనిని ఆశించక ఉన్న కర్మయోగులను నిత్య సన్యాసులుగా తెలుసుకొనవలెను. అన్ని రకాల ద్వంద్వములకు అతీతంగా ఉండి వారు భౌతిక బంధాల నుండి సునాయాసముగా విముక్తులవుతారు. కర్మ సన్యాసము ద్వారా పొందగలిగే అత్యున్నత స్థితిని భక్తితో కర్మలను ఆచరించటం ద్వారా కూడా పొందవచ్చు. కర్మ సన్యాసము మరియు కర్మయోగము ఒకటే అని చూసినవాడే ఉన్నది ఉన్నట్టుగా చూసినట్టు. భక్తియుక్తముగా పనిచేయకుండా పరిపూర్ణ కర్మ సన్యాసమును చేరుకునుట చాలా కష్టము. కానీ కర్మయోగములో నిష్ణాతుడైన ముని శీఘ్రముగా పరమాత్మను పొందును. కర్మయోగములో దృఢ సంకల్పముతో స్థితులై ఉన్నవారు చూస్తున్నప్పుడు, వింటున్నప్పుడు, సృష్టిస్తున్నప్పుడు, వాసన చూస్తున్నప్పుడు, కదులుతున్నప్పుడు, నిద్రిస్తున్నప్పుడు, శ్వాసక్రియలప్పుడు, మాట్లాడుతున్నప్పుడు, విసర్జిస్తున్నప్పుడు, స్వీకరిస్తున్నప్పుడు, కన్నులు తెరుస్తున్నప్పుడు, మూస్తున్నప్పుడు చేసేది నేను కాదు అని ఎల్లప్పుడూ భావింతురు. ప్రాకృతిక ఇంద్రియములే వాటి వాటి విషయములలో కదులుతున్నట్టు దివ్య ఆధ్యాత్మిక జ్ఞానముతో గ్రహిస్తారు. సమస్త మమకారాసక్తులు త్యజించి భగవంతునికే తమ అన్ని కర్మల్లో అంకితము చేసేవారు తామరాకు నీటిచే తడి కానట్టు పాపముచే తాకబడరు. యోగులు మమకారాసక్తిని విడిచిపెట్టి కేవలము ఆత్మశుద్ధి కోసము మాత్రమే శరీరము, మనస్సు, ఇంద్రియములు, బుద్ధులతో కర్మలను ఆచరిస్తూ ఉంటారు. అన్ని క్రియాకలాపముల ఫలములను భగవంతునికి అర్పితము చేసి కర్మయోగులు శాశ్వతమైన శాంతిని పొందుతారు. అయితే తమ కామముచే ప్రేరేపింపబడి స్వార్థ ప్రయోజనము కోసము పనిచేసేవారు కర్మ బంధనములలో చిక్కుకుంటారు. ఎందుకంటే వారు కర్మ ఫలములపై ఆసక్తి కలిగి ఉంటారు కాబట్టి. ఏ కర్మలు చేయాలనే తలంపు కానీ, భావన కానీ, కర్మల స్వభావము కానీ భగవంతునిచే సృష్టించబడవు మరియు
కర్మ ఫలములను సృష్టించేది కూడా పరమాత్మ కాదు. భౌతిక ప్రకృతి గుణములే వీటన్నిటినీ ప్రవర్తిల్లా చేయును. ఎవరికైతే దివ్య ఆధ్యాత్మిక జ్ఞానముచే అజ్ఞానము నాశనము చేయబడనో అటువంటి వారికి సూర్యుడు ఉదయించినప్పుడు అన్నిటినీ ప్రకాశింపచేసినట్టు వారి జ్ఞాన జ్యోతి పరమాత్మను ప్రకాశింపచేయును. తమ బుద్ధి భగవంతుని యందే స్థితులైన వారు, సంపూర్ణంగా భగవంతుని యందే నిమగ్నమైన వారు, పరమాత్మే పరమ లక్ష్యమని దృఢ విశ్వాసము కలవారి యొక్క పాపములు జ్ఞాన ప్రకాశంచే నిర్మూలింపబడి త్వరితగతిన మరలా తిరిగి రాని స్థితిని పొందుతారు. నిజమైన పండితులు దివ్య జ్ఞాన కన్నులతో ఓ బ్రాహ్మణుడిని, ఓ ఆవుని, ఓ ఏనుగును, ఓ కుక్కని, ఓ చండాలుడిని సమదృష్టితో చూస్తారు. సమదృష్టి యందు సంపూర్ణ ఆత్మతో స్థితులైన వారు ఈ జన్మలోనే జనన మరణ చక్రమును జయిస్తారు. పరమ సత్యమునందే స్థితులై ఉంటారు. భగవంతుని యందే స్థితులై దివ్య ఆధ్యాత్మిక జ్ఞానమునందు దృఢమైన అవగాహన కలిగి ఉండి భ్రమకు లోను కాకుండా ఉన్నవారు ప్రియమైనవి జరిగినా లభించినా పొంగిపోరు, లేదా ఏవేని అప్రియమైనవి జరిగితే కృంగిపోరు. బాహ్యమైన ఇంద్రియ సుఖాలపై మమకారాసక్తులు లేనివారు ఆత్మయందే దివ్యానందాన్ని అనుభవిస్తారు. యోగం ద్వారా భగవంతునితో ఐక్యమై అంతులేని ఆనందాన్ని అనుభవిస్తారు. ఇంద్రియ వస్తు విషయ సంపర్కము వలన కలిగే భోగాలు ప్రాపంచిక మనస్తత్వము ఉన్నవారికి ఆనందదాయకంగా అనిపించినా అవి యథార్థముగా దుఃఖ హేతువులే. ఎందుకంటే ఇటువంటి సుఖాలకు ఒక ఆది అంతము ఉంటాయి కాబట్టి జ్ఞానులు వీటి యందు రమించరు. ఈ శరీరమును విడిచిపెట్టక ముందే ఎవరైతే కామ క్రోధ శక్తులను నియంత్రణ చేయగలరో వారు యోగులు, మరియు వారు మాత్రమే నిజమైన సుఖ సంతోషములు గలవారు. ఎవరైతే తమలో తాము ఆనందంగా ఉంటారో, పరమాత్మ యొక్క ఆనందాన్ని ఆస్వాదిస్తూ అంతర్గత జ్ఞాన వెలుగుచే ప్రకాశిస్తూ ఉంటారో అటువంటి యోగులు భగవంతునితో ఏకమై భౌతిక ప్రాపంచిక అస్తిత్వము నుండి విముక్తులవుతారు. ఎవరి పాపములు నశించునో, ఎవరి సందేహములన్నీ నిర్మూలింపబడునో, ఎవరి మనస్సులు ఆత్మలో లీనమగునో, ఎవరైతే సమస్త ప్రాణుల సంక్షేమము కొరకు నిమగ్నమవుతారో అట్టి పవిత్రమైన వ్యక్తులు భౌతిక జగత్తు నుండి విముక్తి పొంది అనంతమైన పరమాత్మను చేరుతారు. ఈ అధ్యాయము సమాప్తము. తదుపరి భగవద్గీత అధ్యాయము కొరకు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు.